మన ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష అడుగులు మనం ఎలా ముందుకు వేశాము అన్నది ఒకసారి గమనించే ముందు అధ్యక్ష ఒకసారి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మన హయాంకు మధ్య నాడు నేడు అనేటివి కూడా ఒకసారి చూపించాలి అధ్యక్ష. అధ్యక్ష ఇది అప్రోచ్ ఛానల్ అధ్యక్ష. 2019 జూన్ 2019 నాటి పరిస్థితి ఏమిటి, మే 2021 నాటికి పరిస్థితులు ఏమిటి అని చెప్పి ఒక్కసారి విజువల్ ప్రజెంటేషన్ ఒకసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది అప్రోచ్ ఛానల్ అధ్యక్ష. ఇది స్పిల్వే అధ్యక్ష. 55 మీటర్లు కాలమ్స్ పైకి లేయాల్సిన పరిస్థితిలో 32 మీటర్లు 33 మీటర్లు కూడా లేయక మునిపే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇనుప గేటు ఒక ఇనుప రేకును తీసుకొచ్చేసి పెట్టించేసేసి అయిపోయిందని చెప్పి చెప్పడం ఆయన చెప్తాడు అధ్యక్ష. మరోవైపున మనం స్పిల్వే ఛానల్కి సంబంధించి మనం స్పిల్వేకి సంబంధించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఇది అప్పట్లో చంద్రబాబు నాయుడు అధ్యక్ష. ఇంకా చూసుకోండి అధ్యక్ష, అక్క కాలం 35 మీటర్ల నుంచి ఇంకా ఫర్దర్గా 55 మీటర్లు అంటే ఇంకా 20 మీటర్లు ఇంకా పైకి లేయాలి. ఆ 50 ఇంకా 20 మీటర్లు పైకి లేక మునిపే ఒక రేకు పెట్టినాడు, పెట్టేసి అయిపోయింది. రేకు పెట్టేసి ఇది జాతికి అంకితం చేస్తున్నాను అని చెప్పి ఈ పెద్ద మనిషి పెట్టడం మొదలు పెడతాడు అధ్యక్ష. అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఇట్లా ఏ రకంగా ఇట్లా ఎన్ని రకాల శంకుస్థాపనలు చేశాడు అధ్యక్ష. స్పిల్వే కాంక్రీట్ పనులు కమెన్స్మెంట్ కోసం ఒక శంకుస్థాపన, స్పిల్వే కాంక్రీట్ శంకుస్థాపన. ఇది 30/12/2016లో చేస్తాడు. తర్వాత అధ్యక్ష ఐకానిక్ బ్రిడ్జ్ అండ్ కాఫర్ డ్యామ్ వర్క్స్ కమెన్స్మెంట్ అంట. ఐకానిక్ బ్రిడ్జ్ అండ్ కాఫర్ డ్యామ్కు సంబంధించిన పనులు కమెన్స్మెంట్ అంట. ఇది 8/6/2017 మన ఇదొక శంకుస్థాపన. దాని తర్వాత కంప్లీషన్ ఆఫ్ డయాఫ్రమ్ వాల్ అంటే పునాది. డయాఫ్రమ్ వాల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ పునాది అధ్యక్ష. అంటే పునాదులు అయిపోయినాయని ఒక మళ్ళా శంకుస్థాపన అధ్యక్ష. ఇది 11/6/2018 అధ్యక్ష. తర్వాత అధ్యక్ష స్పిల్వేలో రేడియల్ గేట్స్కు సంబంధించి ఫ్యాబ్రికేషన్ అంటే గేట్లకు సంబంధించి పనులు మొదలు పెడతా ఉన్నాము అని చెప్పి మళ్ళీ అదొక శంకుస్థాపన అధ్యక్ష. అది 24/12/2018 అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష ఇది ఒకవైపున జరుగుతూ ఉండగానే మరోవైపున అధ్యక్ష ఇది జరక్కమునిపే ఒకవైపున గేట్లకు సంబంధించి ఈ పెద్ద మనిషి 24/12/2018లో గేట్లకు సంబంధించి ఈ పెద్ద మనిషి స్పిల్వే రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్ వర్క్ మొదలు పెడుతున్నాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇది 24/12/2018 అధ్యక్ష. దానికన్నా ఒక 3 నెలలు ముందే సెప్టెంబర్లోనే 2018లో స్పిల్వేలో గ్యాలరీ వాక్ అని పెడతాడు. ఆయన కుటుంబ సభ్యులు అధ్యక్ష. ఫ్యామిలీ టూర్ అంటారు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు అయిపోయింది అన్న భ్రమ కల్పిస్తూ ఈ ఫ్యామిలీ టూర్ కార్యక్రమాలు కూడా చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ చేయడమే కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, ప్రజలను మభ్యపెట్టాలి, ఇంక ప్రజలను మోసం చేయాలి అని చెప్పి ఇవన్నీ చేసుకుంటూ పోవడమే కాకుండా అధ్యక్ష 100 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి బస్సులు పెట్టినారు అధ్యక్ష. బస్సులు పెట్టి వాటికి పోలవరం కాడికి తీసుకొని పోవడం అధ్యక్ష. తీసుకొని పోయి ఆడ ఒక పాట పెట్టించినారు అధ్యక్ష. అదే ఆ పాట కూడా ఏంటి ఒకసారి ఈ మాదిరి పాట కూడా పెట్టాడు అధ్యక్ష.
దీనికోసం అధ్యక్ష 100 కోట్ల రూపాయలు అధ్యక్ష, ఇది 100 కోట్లు ఖర్చు చేశారు అధ్యక్ష. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ధనాన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇట్లా ప్రజల్ని తీసుకొని పోయి వాళ్ళతో ఇట్లా భజన కొట్టించి జయం జయం చంద్రన్న అని చెప్పి పాటలు పాడించే కార్యక్రమాలు పెట్టించినాడు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు గురించి అధ్యక్ష ఇంత దారుణంగా మోసం చేసి ఇంత దారుణంగా ప్రజలను మభ్యపెట్టి ఇంత అన్యాయం చేసినాడు కాబట్టి ప్రజలు ఈయనకు బుద్ధి చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మన ప్రభుత్వం వచ్చాక అడుగులు ఎలా ముందుకు పడ్డాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇది గతంలో స్పిల్వే అధ్యక్ష, మీకే కనిపిస్తూ ఉంది పనులు పూర్తిగా ఎలా మధ్యలో అటు ఇటు కాకుండా ఎలా వదిలేసిన పరిస్థితి నుంచి ఈరోజు స్పిల్వే పనులు కట్టని స్పిల్వేను ఏ రకంగా మనం పూర్తి చేశామో ఈ రకంగా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష చూడండి అధ్యక్ష అది చక్కగా ఉందో. ఈ మాదిరిగా ఉండాల్సిన దాన్ని పునాదుల కాడి నుంచి పునాదులు అయిపోతానే శంకుస్థాపనాన్ని జాతికి అంకితం అని చెప్పి అయిపోయింది అని చెప్పి కంప్లీట్ అని చెప్పి మభ్యపెట్టించే కార్యక్రమం, దానికి మళ్ళీ జయం జయం చంద్రబాబు అని చెప్పి మళ్ళీ పాట. అధ్యక్ష కట్టని స్పిల్వేని పూర్తి చేశాం అధ్యక్ష. అప్రోచ్ ఛానల్ను సేఫ్ లెవెల్కు పూర్తి చేశాం అధ్యక్ష. స్పిల్ ఛానల్ను కూడా పూర్తి చేశాం అధ్యక్ష. అసలు పిల్లలు కూడా స్పిల్వేలో అధ్యక్ష అసలు పిల్లలు కూడా పూర్తి చేయకుండా రెండు ఐరన్ రేకులు పెట్టి గేట్లు పెట్టామని వీళ్ళు ప్రచారం చేసుకుంటే అధ్యక్ష మేము అన్ని గేట్లు 48 గేట్లు మేము అమర్చి వాటిని ఆపరేషన్లోకి కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేశాం అధ్యక్ష. ఇది పరిస్థితి అధ్యక్ష. 4 గేట్లు సిలిండర్లు కూడా రెడీగా ఉండే ఫ్యాబ్రికేషన్ జరుగుతూ ఉంది. ఆ లెవెల్లోకి తీసుకొచ్చాము అధ్యక్ష. అది కూడా అయిపోయినాయా? 4 గేట్లు కూడా అయిపోయినాయంట అధ్యక్ష. మెయిన్ డ్యామ్లో అధ్యక్ష గ్యాప్ 3ని కూడా పూర్తి చేశాము అధ్యక్ష. అధ్యక్ష మెయిన్ డ్యామ్లో అధ్యక్ష గ్యాప్ 3ని పూర్తి చేయడానికి గ్యాప్ 3ని పూర్తి చేశాము అధ్యక్ష. అదే రకంగా ఈ అన్నిటికీ మించి అధ్యక్ష ఈ కీలకమైన ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేశాం అధ్యక్ష. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అధ్యక్ష. ఎందుకంటే నీళ్లు రాకుండా పనులు చేసుకునే దానికోసం వర్షాకాలంలో కూడా వరద నీరు స్పిల్వే మీద నుంచి మళ్ళించి పనులకు ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా పనులు కొనసాగడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసే దాంట్లో భాగంగా ఎగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేశాం అధ్యక్ష. అన్నిటికీ కీలకమైన ఈ ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేశాం అధ్యక్ష. నదిని స్పిల్వే మీదుగా కూడా తరలించడం కూడా పూర్తయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు దిగువ కాఫర్ డ్యామ్ పనులు కూడా ముమ్మరంగా పనులు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇది పూర్తి కాగానే మెయిన్ డ్యామ్ పనులు కూడా శ్రీకారం చుడతాం అధ్యక్ష. అధ్యక్ష ఈ హైడల్ పవర్ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతూ ఉన్నాయి అధ్యక్ష. కీలక టనల్ నిర్మాణాలన్నీ కూడా పూర్తయ్యాయి అధ్యక్ష. ఎడుమ కాలువకు కనెక్టివిటీ పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ కూడా ఒకసారి వీడియో కూడా తీశారు కదమ్మా, వీడియో కూడా ఒకసారి చూపించండి ఒకసారి పనులు ఏ రకంగా కూడా జరిగాయి అనేది కూడా.
ఇది లోవర్ కాఫర్ డ్యామ్ అధ్యక్ష, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము. దీంట్లో పనులు వేగం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ వర్షాకాలం లోపు ఈ ప్రాజెక్ట్ ఈ లోవర్ కాఫర్ డ్యామ్ పనులు కూడా పూర్తయిపోతే మెయిన్ డ్యామ్ పనులు చేసుకునే దానికి మధ్యలో ఉంటుంది కాబట్టి మెయిన్ డ్యామ్ పనులు చేసుకునే దానికి ఎటువంటి ఆటంకం ఉంది. ఇది పవర్ హౌస్ అధ్యక్ష. పవర్ హౌస్కి సంబంధించిన టనల్ వర్క్లు అధ్యక్ష, ఇంత జరుగుతూ ఉన్నా కూడా అధ్యక్ష మేము బస్సులు పెట్టలేదు అధ్యక్ష. ఇప్పటికి కూడా ఇంకా ఇప్పుడు బస్సులు పెట్టలేదు అధ్యక్ష. ఇంత జరుగుతూ ఉన్నా కూడా అధ్యక్ష బస్సులు పెట్టలేదు, భజన చేయించలేదు, రెండు చేయించలేదు అధ్యక్ష. ఇదంతా కూడా అధ్యక్ష చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నాం అధ్యక్ష. చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నాం. కేంద్రం సహకారంతో అధ్యక్ష R&R పనులు కూడా వేగంగా పూర్తి చేస్తామని చెప్పి కూడా మరొకసారి కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అవరోధాలు ఈ రకంగా ఇన్ని అవరోధాలు ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష, ఆ అవరోధాలు అన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ తాపత్రయము తపనతోనే అడుగులు ముందుకు వేగంగా వేస్తూ ఉన్నాము. 2023 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా అడుగులు గట్టిగా వేస్తూ ఉన్నాము. డిజైన్స్ ఒక్కటే అధ్యక్ష, CWC నుంచి మాకు రావాల్సిన డిజైన్స్ అప్రూవల్ ఒక్కటే మాకు డిలే అవుతూ ఉంది. ఆ అప్రూవల్స్ గాన వస్తే ఆ తర్వాత వీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇన్ 18 months. కన్ను మూసుకొని 18 monthsలో పూర్తిగా ప్రాజెక్ట్ డే వీ గెట్ ద డిజైన్ అప్రూవల్ అధ్యక్ష. అది హోప్ఫుల్లీ ఈ నెలాఖరు లోపల ఇస్తామని చెప్పి కేంద్ర మంత్రి కూడా మా అందరికీ కూడా భరోసా ఇస్తూ చెప్పారు అధ్యక్ష. ఆ నెలాఖరులో అది చేస్తే వీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది ఇంకా కొంచెం ప్రెషర్ పెట్టి కొంచెం గట్టిగా డిజైన్స్ వచ్చిన వెంటనే ఇంకా కొద్దిగా ప్రెషర్ పెట్టి ఇంకా కొంచెం గట్టిగా యాక్టివేట్ చేస్తే వీ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు నెక్స్ట్ ఖరీఫ్కు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతి అడుగు కూడా వేసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రాజెక్టు విషయంలో అధ్యక్ష, ఇంతకుముందు మన బాల మాట్లాడుతూ అన్నాడు అధ్యక్ష, మన అనిల్ కూడా మాట్లాడుతూ అన్నాడు నాన్నగారి స్వప్నం అని. ఎస్ అధ్యక్ష, ఇది నాన్నగారు ప్రారంభించిన ప్రాజెక్టు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు నాన్నకు కొడుకుగా ఖచ్చితంగా నేనే పూర్తి చేస్తానని మై వర్డ్ టు దిస్ ఆగస్ట్ హౌస్ అధ్యక్ష. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో అధ్యక్ష, ఒక పోలవరం ప్రాజెక్టే కాదు అధ్యక్ష, రాష్ట్రంలోని ఉన్న 3 ప్రాంతాల్లోని ప్రతి ఒక్క ప్రాజెక్టును కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు ముందుకు వేస్తూ పోతామని చెప్పి కూడా మరొక్కసారి భరోసా ఇస్తూ సెలవు.